ఈరోజు మగువా ఓ మగువా సీరియల్ గురించి తెలుసుకుందాం. సింధూర గుడికి వెళ్లి శివుడితో తన బాధను చెప్పుకుంటూ ఉంటుంది. నా మెడలో తాళిని వేసి నన్ను కష్టాల పాలు చేశావు స్వామి. నేను నా బాధను ఎవరికి చెప్పుకోవాలి? అత్తమ్మకి చెప్పుకోలేను, ఇంకెవరికి చెప్పుకోలేను అని బాధపడుతూ ఉంటే అంతలో సింధూరకి పెళ్ళవుతుంది అన్న స్వామీజీ అక్కడికి వచ్చి, నీకు పెళ్ళవుతుందని ఆ పరమశివుడే నా చేత పలికించాడు అని స్వామీజీ చెప్తే, సింధూర అయితే ఇది కూడా ఒక పెళ్ళేనా స్వామి, నా ప్రమేయం లేకుండా జరిగిన దాన్ని పెళ్లి అని ఎలా అంటారు అని తనైతే అడుగుతూ ఉంటుంది. నీ ఇష్ట ప్రకారం జరిగితే నీ తల్లిదండ్రులు బంధువులు మాత్రమే ఉంటారు. కానీ నువ్వు ఆ పరమశివుని సన్నిధిలో పెళ్లి చేసుకున్నావు, అది కూడా తపస్సు చేసే మునుల మధ్యన. శ్వేతనాగు అంగీకారంతో నీ పెళ్లి జరిగింది. ఇలాంటి అదృష్టం ఎవ్వరికీ దక్కదు. నువ్వు చాలా అదృష్టం చేసుకున్నావు కాబట్టి నీకు ఈ భాగ్యం కలిగింది అని తను చెప్తూ ఉంటాడు. అంతేకాదు, నీ పెళ్లి విషయం కొద్ది కాలం ఎవ్వరికీ తెలియనియొద్దు. నీ మెడలోని తాళిని ఎవరికంటా పడనీయకుండా జాగ్రత్తగా ఉండు. ముందు ముందు చాలా కష్టాలు రాబోతున్నాయి అని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సింధూర గుడిలో నుంచి బయటికి వస్తూ ఉంటే, సింధూర వాళ్ళ ఇంట్లో పనిచేసే చక్రం అనే అతను తన మెడలోని తాళిని చూసి అడిగేటప్పటికి సింధూర నిజం చెప్పేస్తుంది. తన మెడలో తాళి కట్టింది చంటియే అని, ఎలాంటి పరిస్థితిలో కట్టవలసి వచ్చిందో కూడా తను వివరిస్తుంది. చెంచులమ్మ విజయమ్మ దగ్గరికి వెళ్లి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. కళింగ నా మీద దాడి చేయడానికి, నా కోడలి మెడలో తాళి కట్టడానికి వాడికి అంత ధైర్యం వచ్చింది అంటే వాడి వెనకాల ఎవరి హస్తం ఉందో నాకు అర్థమైంది. ఈ ఊర్లో నన్ను ఎదిరించి మాట్లాడే వాళ్లే లేరు, అలాంటిది వాడికి అంత ధైర్యం వచ్చిందంటే అది ఖచ్చితంగా నీ పనే అని చెంచలమ్మ అడగడంతో, వాడెవడో రౌడీ వెధవ నీ మీద దాడి చేస్తే నీ కోడలి మెడలో తాళి కడితే వాణ్ణి వదిలేసి నన్ను నిలదీస్తావేంటి చెంచలమ్మ? నాకేం అవసరం ఉంటుంది అని అంటూ ఉంటుంది. ఒకవేళ అది నీ పని అని గాన తెలిస్తే తర్వాత నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. నీ మీద ఏదో ఒక మూల కాస్తో కూస్తో అభిమానం ఉంది కాబట్టి నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఓపిగ్గా సహించాను. నీ పద్ధతి మార్చుకో, లేకపోతే నీకే నష్టం అని చెంచలమ్మ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వచ్చేస్తుంది. జరగబోయే ఎపిసోడ్లో చెంచలమ్మ ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి తన అభిప్రాయాన్ని అందరికీ చెప్తూ ఉంటుంది. నేను నా కోడలికి పెళ్లి చెయ్యాలి అని నిర్ణయించుకున్నాను అని చెప్తుంది.